నందు దసరా శరన్నవరాత్రులు దేదీప్యమానంగా శోభాయమానంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు 4వ రోజు అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి గాయత్రి అలంకార రూపం భూషితురాలు మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది అన్నమాట. అసలు గాయత్రి అంటే ఏమిటి? మనందరం కూడా సంధ్యావందనం అనేది చేసుకోవాలి. బ్రాహ్మణ వైశ్య క్షత్రులు ఆ సంధ్యావందనం చేసుకోవాలి అంటే ముందుగా యజ్ఞోపది ప్రకారం ఉండాలి. అంటే జన్యం. ఆ జన్యము ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా మేము పరిశీలిస్తే చాలా మంది ఉండడం లేదు. అంటే వారి యొక్క పర్సనల్ ఒపీనియన్స్ వల్ల. కానీ అది మన కులానికి మనం అవమానం తెచ్చినట్టు. కాబట్టి ఆ జన్యం ద్వారా మనకు శక్తి వస్తుందన్నమాట. ఆ శక్తి ఇచ్చేటువంటి కవుడే గాయత్రి దేవి. అసలు ఎవరో గాయత్రి అంటే ఒకనొక సమయంలో మన భూలోకంలో బ్రహ్మకు సంబంధించినటువంటి దేవాలయం ఎక్కడ లేదంట. అది ఒక్క చోట మాత్రమే ఉంది. అది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రంలో పుష్కర్ అనేటువంటి క్షేత్రం, పుష్కర తీర్థం అంట. అక్కడ బ్రహ్మ సన్నిధి ఉందన్నమాట. ఆ యొక్క బ్రహ్మ సన్నిధి దగ్గర బ్రహ్మదేవుడు ఒక సమయంలో ఒక యాగం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడంట. తలపడ్డాడు యాగానికి. ఆ యాగానికి భార్య ఎవరు? బ్రహ్మ భార్య సరస్వతి దేవి. అందుకే కూడా భార్య లేనిదే యజ్ఞానికి పనికిరాదు. అది యాగం చేయడానికి అధికారం లేదు. కాబట్టి ఆ యొక్క సరస్వతి దేవి అలంకారంలో మునిగిపోయిందన్నమాట. పాపం ఆ అలంకారంలో మునిగిపోయి చాలా ఆలస్యంగా వచ్చిందనమాట. ఇక్కడేమో యాగానికి టైం అయిపోయింది. అప్పుడు బ్రహ్మకి ఏం చేయాలో అర్థం కాక విష్ణువు దగ్గరికి వెళ్ళాడంట. ఆయన స్థితికాలం కూడా స్వామి ఏంటి పరిస్థితి అంటే అప్పుడు భూలోకం నుండి ఒక గోపికను తీసుకుని వచ్చాడంట. ఆమె ఎవరు అంటే గాయత్రి దేవి. ఆమె ముక్తావిద్రుమ హేమయం మౌనఛాయ ముఖే శ్రీక్షణి 5 ముఖాలతో ఉంటుందన్నమాట. పగడపు వర్ణము, తర్వాత నీలవర్ణము, తర్వాత శ్వేతవర్ణము, తర్వాత ఆకుపచ్చ వర్ణముగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆ యొక్క యాగానికి రావడం జరిగింది. ఆ సరస్వతి స్థానంలో వచ్చి ఆ యజ్ఞయాగాలు అన్ని కూడా పూర్తయిపోయిన తర్వాత అందరికీ కూడా సంపదను ఉచ్చకట్టుగా అనుగ్రహించింది. ఆ యజ్ఞ ఫలితాలు అందరికీ కూడా దానం చేస్తుంది అన్నమాట గాయత్రి దేవి. అందుకే కొంతమంది అంటారు బ్రహ్మ భార్య అని. కానీ బ్రహ్మ భార్య కాదు. ఒకనొక సమయంలో ఆ యొక్క సరస్వతి దేవి స్థానంలో వచ్చినటువంటి మాతని ఆ యొక్క అమ్మవారు ఎక్కడ ఉద్భవించింది అంటే భూలోకంలో ఉద్భవించింది. అందుకే ఆ గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటాం. ఆ యొక్క మహామంత్రాన్ని ఎప్పటికీ కూడా లోకంలోనే చదువుకోవాలి. ఆ మైకులలో పెట్టడం కానీ ఇంకా ఘోరంగా ఏంటంటే కాళ్ళు